Hi students, welcome to Acharya Concepts. My name is Pramod. I am going to teach AC machines. ఓకే, మనం ఏసీ మిషన్స్ ప్లేలిస్ట్లో కంప్లీట్ చేయబోయే టాపిక్స్ ఏంటంటే ఫండమెంటల్స్ ఆఫ్ ఏసీ, సింగిల్ ఫేస్ ఏసీ సర్క్యూట్స్, పాలీఫేస్ ఏసీ సర్క్యూట్స్, సింగిల్ ఫేస్ ట్రాన్స్ఫార్మర్స్, త్రీ ఫేస్ ట్రాన్స్ఫార్మర్స్, ఆల్టర్నేటర్స్ అండ్ ఇండక్షన్ మిషన్స్. ఓకే, మనకి ఈ ఏసీ మిషన్స్ ప్లేలిస్ట్ అనేది మెయిన్గా ఎవరికి యూజ్ అవుతుంది అంటే ఫస్ట్ స్టూడెంట్స్ who are studying BTech, BE and diploma in electrical engineering or electrical and electronics engineering అండ్ ఎలక్ట్రికల్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్. ఓకే, మనకి బీటెక్, పిఈ, డిప్లొమా స్టూడెంట్స్ ఎవరైతే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కానీ, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ కానీ, ఎలక్ట్రికల్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ కానీ చదువుతున్నారో వాళ్ళకి ఈ ఏసీ మిషన్స్ ప్లేలిస్ట్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే మీరు ఈ టోటల్ ఏసీ మిషన్స్ ప్లేలిస్ట్ మొత్తం కంప్లీట్ అయ్యేసరికి మీకు ఎలాగా అంటే మీరు ఎలా ఫీల్ అవుతారంటే యూ విల్ బికమ్ యూ విల్ ఫీల్ లైక్ స్ట్రాంగ్ ఇన్ ఫండమెంటల్స్. ఏసీ సర్క్యూట్స్ అండ్ ఏసీ మిషన్స్ అన్నమాట. అంటే మీరు ఈ ప్లేలిస్ట్ మొత్తం కంప్లీట్ అయ్యేసరికి మీకు ఏసీ మిషన్స్లోని, ఏసీ సర్క్యూట్స్లోని ఫండమెంటల్స్ అనేవి మీకు బాగా అండర్స్టాండ్ అవుతాయి. నెక్స్ట్ ఏంటంటే మీ యొక్క ఏసీ మిషన్స్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అనేవి కూడా మీకు బాగా పెరుగుతాయి. ఎందుకంటే మనకి ఎగ్జామినేషన్లోని థియరిటికల్ పార్ట్ ఎంత ఇంపార్టెంటో మనకి మ్యాథమెటికల్ పార్ట్ కూడా అంతే ఇంపార్టెంట్. ఓకే, చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే థియరిటికల్ పార్ట్ అండర్స్టాండ్ చేసుకోగలుగుతున్నారు, వాళ్ళకి దాని మీద బేసిక్ కాన్సెప్ట్ ఉంటుంది, కానీ ఆ థియరిటికల్ పార్ట్ని మ్యాథమెటికల్ ప్రాబ్లంలో ఇచ్చేసరికి అది వాళ్ళు సాల్వ్ చేయలేకపోతున్నారు. ఓకే, మీరు ఈ ప్లేలిస్ట్ కంప్లీట్ అయ్యేసరికి మీరు ఎగ్జామ్స్లోని ఎటువంటి ఏసీ మిషన్స్ ప్రాబ్లం అయినా మీ అంతటి మీరే ఓన్గా థింక్ చేసుకొని సాల్వ్ చేసుకోగలుగుతారు. ఇది స్టూడెంట్స్ మనకి ఏసీ మిషన్స్ ప్లేలిస్ట్ యొక్క ఇంట్రడక్షన్. మనం ఇంక లేట్ చేయకుండా మన ఫస్ట్ టాపిక్ అయిన ఫండమెంటల్స్ ఆఫ్ ఏసీలోకి వెళ్ళిపోదాం. థ్యాంక్ యూ స్టూడెంట్స్. సబ్స్క్రైబ్ టు ఆచార్య కాన్సెప్ట్స్.